వారిని కూడా తర్వాత మాట్లాడమని చెప్పారు. శ్రీ దామోదర్ రాజనరసింహ గారు. నేను మధ్యలో మంత్రి గారు నేను మాట్లాడుతూ మాట్లాడండి సార్. ప్రతిపక్ష నాయకులకు గౌరవ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. టుడే హిస్టారిక్ డే, లాంగ్ చెరిష్ డ్రీమ్, ఎప్పటి నుంచో కలగంటున్నాము. ఈ వర్గీకరణ అనేది ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. ఓ సమతుల్యత, అందరికీ అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో, ఈ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతో ఈ పోరాటాలు జరిగినాయి. ఈ పోరాటం 20-30 ఏళ్ళ పోరాటం కాదు, గత 50 సంవత్సరాల నుంచి ఉన్నది. ఈరోజు అట్లీస్ట్ నా 63 ఏళ్లలో 50 ఏళ్ళు నేను చూశాను ఇది. టుడే ఐఎమ్ లిటిల్ బిట్ ఎమోషనల్. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఏర్పడ్డ 2 మాసాలకే ఏజీతో మాట్లాడి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు డెలిగేషన్ లీడ్ చేసి సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్ని నియమించి మనం కూడా వాదన వినిపిస్తాము రాష్ట్ర తరఫున. ఈ ప్రభుత్వం వర్గీకరణకు, సమతుల్యానికి సానుకూలంగా ఉన్నది. విల్ ఫైట్ ఫర్ ద రైట్ ఆఫ్ ద డౌన్ ట్రాడన్, డిస్క్రిమినేటెడ్ అనే ఒక ఉద్దేశంతో ఓ డెలిగేషన్ని అప్పచెప్పారు. ఐ లెడ్ ద డెలిగేషన్ టు సుప్రీం కోర్ట్. వీ హ్యావ్ అపాయింటెడ్ ఏ సీనియర్ అడ్వకేట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ జడ్జ్మెంట్. ఈరోజు చక్కటి జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ అనుకూలంగా రేపొద్దున ప్రభుత్వము తగు చర్యలు తీసుకుంటుంది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి వర్గాల తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కడియం శ్రీయర్ గారు. ఏమైందండి? మాట్లాడండి. ఎందుకంత ఆవేశము? ఎందుకంత ఆవేశం? ఇస్తా మాట్లాడండి. మాట్లాడండి పోండి. మీ సీట్లలో పోండి. మీ ప్రాక్టీస్ మంచిగా లేదు. చదువుకున్న వ్యక్తులు మీరు.